డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన యాంకర్ ప్రదీప్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గతేడాది డిసెంబర్ 31న మద్యం మత్తులో కారు నడిపిన ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హై డ్రామా మధ్య కౌన్సిలింగ్ కూడా హాజరయ్యారు. ఈ రోజు ఈ కేసుపై నాంపల్లి కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తండ్రి పాండురంగతో కలిసి ప్రదీప్ కోర్టుకు హాజరయ్యారు. ఇప్పటికే ఆయన డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఆధార్ వివరాలను కూడా పోలీసులకు అందజేశారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా లేక శిక్ష పడుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, నాంపల్లి కోర్టు ఎప్పుడు తీర్పు వెలువరించే అవకాశం ఉంది? ఒకవేళ శిక్ష పడుతుందా, జరిమానా విధిస్తారా అనే ఆసక్తి అయితే అందరిలోనూ కనబడుతోంది. నీలిమ, ఇప్పుడే బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది. యాంకర్ ప్రదీప్ కోర్టు ముందు హాజరయ్యారు. 31 జనవరి 1 నేపథ్యంలో తెల్లవారుజామున జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు తాగి డ్రైవింగ్ చేస్తూ ప్రదీప్ పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో ఈరోజు తండ్రితో పాటు నాంపల్లి కోర్టు ముందు మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2000 ఫైన్తో పాటు 3 సంవత్సరాల అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ జడ్జిమెంట్ నేపథ్యంలో కూడా న్యాయమూర్తి ఒక ఆసక్తికరమైన క్వశ్చన్ రేజ్ చేశాడు. మీరు గతంలో ఏదైతే క్యాంపెయినింగ్ సంబంధించి తాగి డ్రంకింగ్ చేయవద్దు అంటూ కూడా మీరు మీడియాలో మాట్లాడుతూ కూడా క్యాంపెయినింగ్ చేశారు. అయినా తెలిసి ఎందుకు తప్పు చేశావని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ప్రదీప్ మాత్రం తప్పైంది, నాకు డ్రైవర్ ఉన్నాడు కానీ అనుకోకుండా ఇలా తప్పు జరిగిపోయింది అనేటువంటి సమాధానాన్ని న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో కూడా న్యాయమూర్తి కులాంకుషంగా కేసును పరిశీలించి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అడిగి మరీ తీసుకొని కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నావు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత చాలా క్లియర్గా అడిగి తెలుసుకున్నాడు. మీరు ఒక తెలిసిన వ్యక్తి, పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి తప్పు చేయకూడదు కదా అంటూ ప్రశ్నిస్తూ కూడా అతని డ్రైవింగ్ లైసెన్స్ను 3 సంవత్సరాలు రద్దు చేస్తూ అందరికీ వేసినట్టుగానే 2100 రూపాయల ఫైన్ను విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. తప్పైందని ప్రదీప్ న్యాయమూర్తి ముందు చేతులు జోడించి మొక్కినటువంటి పరిస్థితి. ఇక అయితే ప్రదీప్ కేసు నేపథ్యాన్ని చూసినట్టయితే జనవరి 1 తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అధికంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న నేపథ్యంలో కూడా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లో బుక్ చేయడం జరిగింది. దాదాపు కంటెంట్ సంబంధించి 178/100 ml సంబంధించి క్వాంటిటీ కూడా వచ్చిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశాలు ఉందని అందరం భావించాం. కానీ అంటే గత కొంతకాలం ఇప్పటికే క్యాంపెయినింగ్ చేశాడు, అనేక చాలా వినయంగా మీడియా ట్రాఫిక్ పోలీసు ముందుకు వచ్చి కూడా కౌన్సిలింగ్ తీసుకున్న నేపథ్యాన్ని చూసాం. మరొకసారి ఎవరు తప్పు చేయదని కూడా ప్రాధాయపడినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నటువంటి న్యాయమూర్తి 2000 ఫైన్తో పాటు మరి ఎక్కడ కూడా మరొక 2-3 సంవత్సరాలు, ఎందుకంటే ఒక 1 year మాత్రమే లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంటుంది అందరం భావించాం. న్యాయమూర్తి కూడా అదే న్యాయవాదులు కూడా అదే చెప్పారు. కానీ ప్రజెంట్ మనం చూసినట్టయితే మాత్రం ఊహించని విధంగా 3 సంవత్సరాల పాటు కూడా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం మాత్రం సంచలనం కలిసి మరి కాసేపట్లో ప్రదీప్ కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వైఎస్ఆర్సీపీ కేంద్ర